Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని షిఫ్ట్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 13th January 2023 షిఫ్ట్ 1 వరకు అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా 13th January 2023 షిఫ్ట్ 2లో భాగంగా అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మార్చిలో ఒక దుకాణదారుడు డిస్కౌంట్ పథకాన్ని ప్రారంభించాడు. జీన్స్ కొనుగోలుపై 20% తగ్గింపు మరియు కోటు కొనుగోలుపై 12% తగ్గింపు అందిస్తున్నాడు. అలాగే అతను ఎస్బీఐ కార్డును ఉపయోగించి చెల్లించిన వారికి అదనంగా 5% తగ్గింపును అందిస్తున్నాడు. ఆనంద్ 1200 ప్రకటిత ధరకల జీన్స్ మరియు 4500 ప్రకటిత ధరకల కోటు కొన్నాడు. అతను హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు ద్వారా చెల్లిస్తే ఎంత చెల్లించాలి? ఇక్కడ మనకి జీన్స్ మీద డిస్కౌంట్ ఎంత? 20%. అలాగే కోట్ మీద డిస్కౌంట్ ఎంత అంటే 12% అన్నమాట. ఇక్కడ మనకి ఏం చేశాడు? ఆనంద్ 1200 రూపీస్ కాస్ట్ చేసే జీన్స్ తీసుకున్నాడు. అలాగే 4500 అంటే ఎంఆర్పి ఉన్న కోట్ తీసుకున్నాడు అన్నమాట. అయితే అతను హెచ్డిఎఫ్సి కార్డును ఉపయోగించి పేమెంట్ చేసినట్లయితే అతను ఎంత చెల్లించాలి అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ కాస్ట్ ఎంత? ఎంఆర్పి 1200 రూపీస్. దాని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 20% తగ్గిస్తున్నాడు. అంటే 100 రూపీస్ 80 రూపీస్ ఇస్తున్నాడు. కాబట్టి మనం దాని కాస్ట్ ఎంత అవుతుందంటే 80/100తో మల్టిప్లై చేస్తే వస్తుంది. నెక్స్ట్ కోట్ కాస్ట్ ఎంఆర్పి ఎంత? 4500. దీని మీద మనకి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? 12%. అంటే 100 రూపీస్ నుంచి 12 మైనస్ చేస్తే 88 కదా. అంటే 88/100తో మల్టిప్లై చేస్తే దాని సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అనమాట. సింప్లిఫై చేద్దాం. 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఎంత అవుతుంది? 8 12 ఎంత అవుతుంది మనకి? 96 కదా. అంటే 960 రూపీస్. నెక్స్ట్ ఈ 2 zeros కట్ చేసినట్లయితే 88ని మనం 45తో ఇంటూ చేయాలి. 5 8 40, 44, 4 8 32, 4 8 32 plus 3 35. యాడ్ చేస్తే 0693. అంటే దీని సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3960. అంటే ఇక్కడికి ఎంత అయింది టోటల్? 0 6 plus 6 12 1 plus 9 10 10 plus 9 19. అంటే 4920 అయింది. ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్ ఇచ్చారు. ఏంటంటే మనకి ఎస్బీఐ కార్డు ఉపయోగించి చెల్లిస్తే 5% డిస్కౌంట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇచ్చాడు? హెచ్డిఎఫ్సి కార్డు అని ఇచ్చాడు. అంటే హెచ్డిఎఫ్సి కార్డు అంటే ఎస్బీఐ కార్డు మినహా మరి ఏ కార్డుతో చెల్లించిన డిస్కౌంట్ ఇవ్వడం లేదనే కదా. కాబట్టి మళ్ళీ మనం 5% కట్టాల్సిన పని లేదనమాట. కాబట్టి అతను ఖచ్చితంగా ఎంత పే చేయాలి? 4920 రూపీస్ పే చేసేయాలి. ఎందుకంటే అతను ఎస్బీఐ కార్డును ఉపయోగించలేదు కాబట్టి. కాబట్టి ఇది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. అఖిల్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 26 days. Sakshi and Akhil both can complete the same work in 20 days. They started together but Sakshi left after working for 6 days. Find the number of days in which Akhil will complete the remaining work. అంటే అఖిల్ ఒక పనిని 26 రోజుల్లో పూర్తి చేయగలడంట. సాక్షి మరియు అఖిల్ ఇద్దరూ కలిసి అదే పనిని 20 రోజుల్లోనే పూర్తి చేయగలరు. వారు ఆ పనిని కలిసి ప్రారంభించారు. కానీ సాక్షి 6 రోజుల పని చేసి వెళ్ళిపోయింది. మిగిలిన పనిని అఖిల్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? అఖిల్ ఒక్కడు అయితే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 26 రోజుల్లో చేస్తాడు. అఖిల్ సాక్షి ఇద్దరు కలిసినట్లయితే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటే 20 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. ఈ రెండింటికి కాసాగు తీసుకున్నట్లయితే అంటే 26కి 20 కాసాగు తీసుకున్నట్లయితే రెండిట్లో పోయి ఎక్కువ 2 ఉంది.
13 టైమ్స్ 10 టైమ్స్ రెండిట్లో పోయి టేబుల్ ఎదురు కాబట్టి మల్టిప్లై చేస్తాం 2 13 26 10 260 అవుతుంది అన్నమాట 260 లో 26 ఎన్ని టైమ్స్ పోతుంది 10 టైమ్స్ అలాగే 260 లో 20 ఎన్ని టైమ్స్ పోతుంది 13 టైమ్స్ అంటే అఖిల్ ఒక రోజులో చేసే పని 10 భాగాలు అయితే అఖిల్ మరియు సాక్షి ఇద్దరు కలిసి చేసేది ఎంత 13 భాగాలు అన్నమాట ఇక్కడ ఏమి చేశారు ఇద్దరు కలిసి పని ప్రారంభించారు 6 రోజులు కలిసి పని చేసిన తర్వాత సాక్షి అప్పటి నుంచి విడిచి వెళ్ళిపోయింది అనమాట అంటే 6 రోజులు ఎంత పని చేస్తుంటారంటే 6 ఇంటూ ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారు 13 యూనిట్లు పని చేస్తారు కాబట్టి 6 13 6 3 18 1 అంటే 78 యూనిట్ల పని చేస్తారు అనమాట 6 రోజుల్లోని అంటే మొత్తం పని ఎంత ఇక్కడ 260 యూనిట్లు అందులోంచి మనం ఈ 78 మైనస్ చేసినట్లయితే 2 15 నుంచి 7 మైనస్ చేస్తే 8 అంటే ఇంకా 182 యూనిట్స్ పని మిగిలి ఉందన్నమాట ఈ పనిని ఎవరు చేయాలి మనకి అఖిల్ ఒక్కడే చేయాలి అఖిల్ ఒక రోజులో ఎంత పని చేస్తాడు 10 యూనిట్ల పని చేస్తాడు మొత్తం ఎంత పని ఉంది ఇంకా బ్యాలెన్స్ 180 బై 10 అవుతుంది అన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు రెండిట్లో పోయి రెండు ఎక్కం 5 సార్లు ఇందులో 91 అంటే 91 బై 5 రోజుల్లో ఆ మిగిలిన పనిని అఖిల్ ఒక్కడే పూర్తి చేయగలుగుతాడు అన్నమాట అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ if 24 women can complete a work in 16 days in how many days 32 women will complete the same work 24 మంది మహిళలు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలిగితే 32 మహిళలు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటే ఇక్కడ వర్క్ ఈక్వల్ గా ఉంటది అంటే 24 మంది 16 రోజుల్లో చేసే పని ఎంత ఉంటుందో 32 మంది వాళ్ళు చేసే రోజులను బట్టి ఆ రెండు సమానంగా ఉంటాయి అంటే మనకి మొత్తం పని ఎలా వస్తుందంటే వ్యక్తుల సంఖ్యని రోజుల సంఖ్యతో మల్టిప్లై చేస్తే వస్తుంది అంటే ఇక్కడ మొత్తం పని ఎంతంటే 24 × 16 ఇది దేనికి సమానం అవుతుంది ఈ 32 మంది ఎన్ని రోజుల్లో చేస్తారో దానికి సమానం అవుతుంది అన్నమాట రెండు సందర్భాల్లో మనకి పని ఈక్వల్ గా ఉంది వర్క్ ఈక్వల్ గా ఉంది ఓకే ఈ 16 ఎక్కం 32 ఎన్ని సార్లు పోతుంది 2 సార్లు 2 ఎక్కం 24 లో 12 సార్లు అంటే మనకి 32 స్త్రీలు ఎన్ని రోజుల్లో పని చేస్తారన్నమాట 12 రోజుల్లో పనిని పూర్తి చేయగలుగుతారు అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ డాగ్ టేక్స్ 5 leaves for every 6 leaves of a hair but 4 leaves of the dog are equal 5 leaves of the hair the ratio of the speed of the dog and hair అంటే కుందేలు ప్రతి 6 గెంతులకు కుక్క 5 తూకుతుంది కానీ కుక్క 4 గెంతులు కుందేలు యొక్క 5 గెంతులకు సమానము కుక్క మరియు కుందేలుల వేగముల నిష్పత్తి అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇది టైం అంటే కుందేలు 6 గెంతులు దూకే టైంలోనే మనకి కుక్క ఎన్ని దూకుతుంది అనమాట 5 గంతులు దూకుతుంది అనమాట 5 సార్లు జంప్ చేస్తుంది కుందేలు 6 సార్లు జంప్ చేస్తాయి ఇక్కడ కుక్క 4 గెంతులు కుందేలు యొక్క 5 గెంతులకి సమానము అంటే ఇది సమయం ఇస్తే డిస్టెన్స్ అన్నమాట అంటే కుందేలు 6 సార్లు జంప్ చేసే సమయంలో కుక్క 5 సార్లు జంప్ చేయగలుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కుక్క 4 జంపులు చేస్తే ఎంత దూరం వెళ్తుందో నెక్స్ట్ కుందేలు 5 టైమ్స్ జంప్ చేస్తే అంత దూరం వెళ్తుంది అనమాట అంటే ఇక్కడ ఫస్ట్ మనకి స్పీడ్ అంటే టైం ఫస్ట్ ఇది టైం ఇచ్చారు సెకండ్ ఏమో డిస్టెన్స్ ఇచ్చారు అంటే కాలము దూరము అన్నమాట ఓకే కాలాల మధ్య దూరం సంబంధం ఏంటి ఇక్కడ కుందేలు 5 గెంతులు కుక్క 5 దూకుతుంది అంటే ఇక్కడ హెయిర్ అంటాం కదా అంటే 6h హెయిర్ ఎంతకి సమానం అవుతుంది 5 డాగ్ యొక్క 5 జంప్స్ కి సమానం అవుతుంది నెక్స్ట్ డిస్టెన్స్ పరంగా ఇక్కడ కుక్క 4 గెంతులు అంటే కుక్క అంటే ఏంటి డాగ్ కదా డాగ్ యొక్క 4 జంప్స్ నెక్స్ట్ హెయిర్ యొక్క 5 జంప్స్ కి ఈక్వల్ ఇలా అన్నమాట ఓకే ఇక్కడ బట్ 4 leaps of dog equal to 5 leaps of hair ఒకసారి రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం అంటే మనకి ఇక్కడ ఏం అడిగాడు
కుక్క మరియు కుందేలు యొక్క వేగాల నిష్పత్తి అడిగాడు. కాబట్టి ఈ 4ని ఇక్కడ తీసుకెళ్ళి హెచ్ ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, ఏమవుతుంది d/h ఈక్వల్ టు 5/4 అవుతుంది. అలాగే ఈ హెచ్ని ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి d/h అవుతుంది. అలాగే ఈ 5ని ఇక్కడ తీసుకెళ్తే 6/5 అవుతుంది. అంటే ఇక్కడ డాగ్ కి అలాగే కుందేలుకి ఈ నిష్పత్తి ఎంత టైమ్స్ అంటే 6:5. ఇప్పుడు డిస్టెన్స్ చూసుకుందాం. ఇక్కడ డాగ్ కి అంటే కుందేలుకి నిష్పత్తి ఏంటంటే 5:4. వాడు ఏమడిగాడు, రెండిటి యొక్క వేగాల నిష్పత్తి స్పీడ్స్ కి నిష్పత్తి అడిగాడు. మనకి స్పీడ్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దీన్ని టైం తో డివైడ్ చేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ స్పీడ్ యొక్క నిష్పత్తి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే స్పీడ్ ఆఫ్ డాగ్ ఈస్ టు స్పీడ్ ఆఫ్ హెయిర్ ఈక్వల్ టు, ఇక్కడ డిస్టెన్స్ బై టైం కదా, ఇక్కడ డిస్టెన్స్ డాగ్ యొక్క డిస్టెన్స్ ఎంత 5 బై టైం ఎంత తీసుకుంది 6 ఈస్ టు, నెక్స్ట్ తర్వాత హెయిర్ కదా, హెయిర్ యొక్క డిస్టెన్స్ ఎంత రేషియో 4 బై టైం ఎంత తీసుకుంటుంది 5. ఇదన్నమాట రేషియో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండిటికి మనం నిష్పత్తి నెంబర్స్ లోకి మార్చాలి. ఫ్రాక్షన్స్ లోకి వచ్చింది కదా, కాబట్టి 6 కి 5 కి ఎల్సిఎం 6 లోని 5 లోని పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం 6 5 30 తో మల్టిప్లై చేస్తాం రెండింటిని. అంటే 30 × 5/6 is to 4/5 × 30. ఈ 6 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్. నెక్స్ట్ 5 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్. 5 5 ఎంత అవుతుంది 25 is to 4 6 24 అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఆ రెండింటి యొక్క వేగాల నిష్పత్తి ఎంత అవుతుందంటే 20 అంటే పరిగెత్తే వేగం అన్నమాట 25:24 అవుతుంది అన్నమాట. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5th one. In what ratio must water be mixed with milk costing 50 rupees per liter to obtain a mixture worth 10 rupees per liter? Water is available free of cost. అంటే లీటరు రూపాయలు 10 విలువ మిశ్రమాన్ని పొందడానికి లీటర్కు 15 రూపాయలు ఖరీదు చేసే పాలతో ఏ నిష్పత్తిలో నీటిని కలపాలి? నీరు ఇక్కడ ఉచితంగా లభిస్తుంది, అంటే ఫ్రీ కాస్ట్ లభిస్తుంది, అంటే 0 అనమాట దాని కాస్ట్. ఇక్కడ వాటరు అండ్ మిల్క్ మనం ఏ రేషియోలో, మిక్చర్ అండ్ అలిగేషన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ వాటర్ యొక్క కాస్ట్ 0, మిల్క్ యొక్క కాస్ట్ ఏంటంటే 15 రూపాయలు. ఈ రెండింటిని మిక్స్ చేసి మనం 15 రూపాయలు ఉన్న మిశ్రమాన్ని పొందాలనుకుంటున్నాం అనమాట. అయితే ఈ రెండింటిని మనం ఏ నిష్పత్తిలో కలపాలి, పాలతో ఏ నిష్పత్తిలో నీటిని కలపాలి అంటాడు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇలా మైనస్ చేస్తాం, అంటే లార్జెస్ట్ వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూకి వస్తాం మనం ఎప్పుడైనా సరే. ఇక్కడ 15 నుంచి 10 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 5. నెక్స్ట్ 10 నుంచి 0 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 10 వస్తుంది. ఈ నిష్పత్తిలో కలపాలి. రెండిట్లో పోయే టేబుల్ 5 టేబుల్ ఇందులో 1 టైము, 5 టేబుల్ ఇందులో 2 టైమ్స్. అంటే మనం వాటర్ ని మిల్క్ ని ఏ రేషియోలో మిక్స్ చేయాలన్నమాట 1:2 రేషియోలో మిక్స్ చేయాలి. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 6th one. If the radius of base and height of a cylinder are 17 centimeters and 49 centimeters respectively, then what is the curved surface area of the cylinder? ఒక స్తూపం యొక్క భూ వ్యాసార్థము మరియు ఎత్తు వరుసగా 17 సెంటీమీటర్లు మరియు 49 సెంటీమీటర్లు ఉంటే ఆ స్తూపము సిలిండర్ అన్నమాట యొక్క వక్రతల వైశాల్యం ఎంత? సిలిండర్ అంటే తెలుసు కదా, ఇట్లా డ్రమ్ షేప్ లో ఉండేదాన్ని మనం సిలిండర్ అంటాం, స్తూపము అంటాం అన్నమాట. దీని యొక్క మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడు, భూ వ్యాసార్థము అంటే బేస్ రేడియస్ ఎంతంటే 17 సెంటీమీటర్స్, అలాగే హైట్ మనకి 49 సెంటీమీటర్స్ అయినట్లయితే దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యం, చుట్టూ ఉన్న ఆ సర్ఫేస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. దాని ఫార్ములా ఏంటి మనకి 2πRH అన్నమాట, ఈక్వల్ టు 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ ఆర్ ఎంత బేస్ రేడియస్ 17 ఇంటూ హైట్ 49. 7 టేబుల్ 49 లో 7 టైమ్స్ కట్ అవుతుంది. ఇంకేముంది మనకి 2 ఇంటూ 22 ఇంటూ 17 ఇంటూ 7 మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. యూనిట్ ప్లేస్ బట్టి డిసైడ్ చేద్దాం. 7 7 49
మళ్ళీ 9 2s are 18, మళ్ళీ 8 2s are 16. అంటే యూనిట్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉండాలి మనకి 6 ఉండాలి. అలా లేని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ ఫోర్త్ ఆప్షన్స్ లో యూనిట్ ప్లేస్ లో 6 ఉంది. ఆ రెంట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. కానీ మల్టిప్లై చేయకుండానే చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ చూడండి 22 ఎలా రాయొచ్చు మనం 2 into 11 అంటే 11 తో డివిజిబుల్ అవ్వాలి. వీటిని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ అనేది. ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే 6 + 1 7 అవుతుంది, 5 + 5 10 అవుతుంది. డిఫరెన్స్ 0 అవుతుంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ ఉంది 6 + 2 8 అవుతుంది, 3 + 5 కూడా 8 అవుతుంది. ఇక్కడ 0 అయింది కాబట్టి ఇది 11 తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 7th one. If a person weighing 40 kgs joined, then the average weight of a group increased by 1 kg. If the weight of this person had been 28 kg, then the average weight of the group would have decreased by 1 kg. The actual average weight of the group is 40 కిలోల బరువున్న వ్యక్తి చేరినట్లయితే ఒక సమూహం యొక్క సగటు బరువు 1 కిలో పెరుగుతుంది. ఈ వ్యక్తి యొక్క బరువు 28 కిలోలు ఉన్నట్లే ఉంటే సమూహం యొక్క బరువు 1 కిలో తగ్గుతుంది. సమూహం యొక్క వాస్తవ సగటు బరువు ఎంత? ఒక గ్రూప్ ఉంది, అందులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో మనకు తెలియదు. దాని యొక్క యావరేజ్ x అనుకుందాం. ఒకవేళ ఈ సమూహానికి 40 కేజీల బరువున్న ఒక వ్యక్తిని యాడ్ చేసినట్లయితే అప్పుడు ఈ యావరేజ్ 1 పెరుగుతుంది అనమాట. ఒకటి చెప్పున పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉందనుకో 31 అవుతుంది అనమాట. అలా కాకుండా ఒకవేళ ఈ వ్యక్తి బరువు 28 కిలోలు అయినట్లయితే అప్పుడు ఇతన్ని జాయిన్ చేసినప్పుడు ఒక వ్యక్తి పెరుగుతాడు, యావరేజ్ కూడా మారుతుంది. తగ్గుతుంది, 1 కేజీ తగ్గుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఆ సమూహం యొక్క వాస్తవ సగటు బరువు అంటే x వాల్యూ ఎంత అంటాడు. ఒకసారి ఈ రెండింటికి డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్ 1 అయ్యి, నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ 40 యాడ్ చేసినప్పుడు 1 పెరిగింది, 28 యాడ్ చేసినప్పుడు 1 తగ్గింది. అంటే ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇలాంటి సమయంలో మనకి యావరేజ్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 10 ఇట్లా ఇచ్చాడు మనకి. వీటి యావరేజ్ ఎంత అంటే మనం ఫస్ట్ నెంబర్ని చివరి నెంబర్ తీసుకుని దానికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేస్తుంది. అంటే 10 + 2 ఎంత 12/2 అంటే 6 అవుతుంది యావరేజ్. ఒకసారి వీటన్నిటికీ యావరేజ్ మనం మామూలు యూజువల్ మెథడ్ లో చేసిన అదే వస్తుంది చూడండి. 10 + 8 18 24 28 30 బై టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా, 5 నెంబర్స్. 5 టేబుల్ 30లో 6 టైమ్స్ పోతుంది. కాబట్టి ఇది మనకి షార్ట్ కట్ కదా, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్కి యావరేజ్. ఇలాగే ఇక్కడ గ్యాప్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉంది, అన్ని సందర్భాల్లో 2 ఉంది. కాబట్టి ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది దీనికి డిఫరెన్స్ 1 ఉంది, దీనికి డిఫరెన్స్ 1 ఉంది. కాబట్టి ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి అది x వాల్యూ వచ్చేస్తున్నారు. అంటే 40 + 28/2. 40 20 యాడ్ చేస్తే 68 అవుతుంది కదా బై 2. ఎన్ని టైమ్స్ పోతుంది? 34 టైమ్స్. అంటే ఆ సమూహం యొక్క యావరేజ్ బరువు ఎంత అనమాట? యాక్చువల్గా 34 కేజీస్. ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8th one. కాస్ట్ ఆఫ్ 4 chairs is equal to కాస్ట్ ఆఫ్ 2 tables. కాస్ట్ ఆఫ్ 4 tables is equal to కాస్ట్ ఆఫ్ 2 boards. The cost of 4 boards equal to cost of 2 fans. If a fan cost 850, then the cost of a chair is అంటే 4 కుర్చీల కొన్న ధర 2 టేబుల్ల కొన్న ధరతో సమానం. 4 టేబుల్ల ధర 2 బోర్డుల ధరకు సమానము, మరియు 4 బోర్డుల ధర 2 ఫ్యాన్ల ధరకు సమానము. ఫ్యాన్ ధర 850 అయితే అప్పుడు కుర్చీ ధర ఎంత? ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ 4 చైర్స్ అంటే 4 చైర్స్ అనుకుందాం. ఎంతకి సమానము అంటే కాస్ట్ ఆఫ్ 2 టేబుల్స్, 2 టేబుల్స్ యొక్క కాస్ట్ కి ఈక్వల్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 4 టేబుల్స్, 4 టేబుల్స్ యొక్క కాస్ట్ దేనికి సమానము? కాస్ట్ ఆఫ్ 2 బోర్డ్స్, 2 బోర్డ్స్ యొక్క కాస్ట్ కి సమానము. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 4 బోర్డ్స్, 4 బోర్డ్స్ యొక్క కాస్ట్ దేనికి సమానము?
కాస్ట్ ఆఫ్ 2 ఫ్యాన్స్ ఈక్వల్ అయినట్లయితే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, ఒక ఫ్యాన్ యొక్క కాస్ట్ 850 అయినట్లయితే ఒక చైర్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అని అడిగారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్, దీన్ని 2తో డివైడ్ చేసాం అనుకోండి బోత్ సైడ్స్, ఇది 2 అవుతుంది. అంటే 2b అంటే ఏంటి మనకి బోర్డ్స్, 2 బోర్డ్స్ కాస్ట్ ఒక ఫ్యాన్ కాస్ట్ కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ 2b లో ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, f రాసేసేయచ్చు. ఓకే, ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2t కావాలి, దీన్ని బై 2 చేశారనుకోండి ఇదేమవుతుంది, 2 టైమ్స్ కట్ అవుతుంది, అంటే 2t వస్తుంది. 2t ఈక్వల్ టు ఎంతకి సమానం, f/2 కి సమానం. అంటే ఇక్కడ మనకి ఈ 2t ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, మనం f/2 రాయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనకి 4 చైర్స్ కాస్ట్ ఎంత అవుతుంది అనమాట, ఫ్యాన్ యొక్క కాస్ట్ లో సగం అవుతుంది. ఓకే, 4 చైర్స్ కాస్ట్ ఈక్వల్ టు ఫ్యాన్ కాస్ట్ 850 కదా, దీంట్లో మనకి సగం అవుతుంది. అంటే 2 టేబుల్ కట్ చేస్తే 4, 2, 5 అంటే 4 చైర్స్ కాస్ట్ 425 రూపీస్. అప్పుడు 1 చైర్ కాస్ట్ ఎంత అవుతుంది, 425/4 అవుతుంది. 4 టేబుల్ ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 4 లో 4 1 టైం, 2 లో కట్ అవుతుంది, 0 పెట్టుకుంటే 25 లో చూస్తాం, 6 4 24, 1 ఉంది, పాయింట్ పెట్టుకుంటే అది ఏమవుతుంది 10 అవుతుంది. 10 లో 4 టేబుల్ 2 టైమ్స్ పోతుంది, 2 4 8, ఇంకా 2 ఉంటుంది, 20 అయితే 5 టైమ్స్. అంటే ఇక్కడ ఒక్కొక్క చైర్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అనమాట, 106.25 రూపీస్ అవుతుంది. అది ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th one, a principal gives an amount of 26,450 in 2 years at the rate of 15% per annum on compound interest. Interest is compounding annually. What is the principal? కొంత సొమ్ము సంవత్సరానికి 15% వార్షిక చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాల్లో 26,450 మొత్తాన్ని ఇస్తుంది. అసలు ఎంత? ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 15%. ఇది ఇయర్లీ, కాంపౌండెడ్ ఇయర్లీ. దీని ఫ్రాక్షన్ లోకి మార్చితే 15/100, 5 టేబుల్ 3 టైమ్స్ 20 టైమ్స్, అంటే 3/20 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ 20 అయితే ఇంట్రెస్ట్ 3 రూపీస్ అవుతుంది. అప్పుడు అమౌంట్ ఏమవుతుంది, 20 + 3 23 అవుతుంది. ఇది 1 ఇయర్ కి. ఇక్కడ 2 ఇయర్స్ కదా, అప్పుడు సెకండ్ ఇయర్ కూడా సేమ్ అదే రేట్ లో పెరుగుతుంది కదా. ప్రిన్సిపల్ 20 అయితే అమౌంట్ 23 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మల్టిప్లై చేసినట్లయితే 2 2 = 4, ఇది ఎంత అవుతుంది 400 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 3 3 = 9, 3 2 = 6, 3 = 12, 2 1, 2 2 = 4 + 1 5. అయితే ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఎంత 26,450. అయితే ప్రిన్సిపల్ అడిగారు, అంటే ఇక్కడ 529 యూనిట్స్ 26,460 కి ఈక్వల్. అప్పుడు 400 యూనిట్స్ ఎంతకి సమానము? ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుందంటే, మనకి ఇది 500, ఇది 2600, అంటే 50 టైమ్స్ వస్తుంది చూడండి. అంటే 529 ని మనం 50తో మల్టిప్లై చేసి చూసినట్లయితే ఇక్కడ 0 ఉంది. 5 9 = 45, 4 2 5 = 10 + 4 14, 1 5 5 = 25 + 1 26 వచ్చింది కదా. అంటే ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత అన్నమాట, ఇక్కడ 50 రూపీస్. ఇక్కడ ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్స్ ఉంది 400 రూపీస్. కాబట్టి 400 × 50 అవుతుంది అనమాట ప్రిన్సిపల్. 4 5 = 20, ఇక్కడ ఒక 2 zeros, ఇక్కడ ఒక 1 0, ఇంకొక 3 zeros యాడ్ చేస్తే 20,000 అవుతుంది అనమాట. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th one, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ ద ఎక్స్ప్రెషన్. క్రింది సమీకరణంలో y విలువ కనుగొనండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దీని నుంచి మనం y విలువ కనుక్కోవాలన్నమాట. బాడ్ మాస్ రూల్ ఉపయోగించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం అపక్రమ భిన్నంలోకి మార్చితే 7 2 = 14, 14 కి 3 యాడ్ చేస్తే 17/7 అవుతుంది. ఇంటూ దీన్ని కూడా అలా మార్చినట్లయితే 6 11 = 66, కి 2 యాడ్ చేస్తే 68/6 అవుతుంది. డివైడెడ్ బై దీన్ని కూడా మార్చుకున్నట్లయితే 25/18 ప్లస్ 2 6 = 12, కి 5 యాడ్ చేస్తే 17/6 మైనస్ ఇక్కడ 7/36.
ఈక్వల్ టు y by 72.5 డివైడెడ్ బై ఉంది కదా ఇంటూ 204. ఓకే, దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. 17/7 ఇంటూ 68/6 డివైడెడ్ బై, ఇక్కడ మనకి అన్నిటిలో కూడా ఈ 18 టేబుల్ 36 లో పోతుంది, 6 టేబుల్ 36 లో పోతుంది కాబట్టి 36 ని LCM గా తీసుకోవచ్చు మనం. 18 టేబుల్ 36 లో 2 టైమ్స్ పోతుంది, ఆ 2 తో న్యూమరేటర్ ఇంటూ చేయాలి అంటే 2 25 50 అవుతుంది. ప్లస్ 6 టేబుల్ 36 లో 6 టైమ్స్ పోతుంది, 6 17 జార్ 6 10 జార్ 60, 6 7 జార్ 42 అంటే ఎంత అవుతుంది 102 అవుతుంది. మైనస్ 36 లో 36 1 టైం పోతుంది, 1 7 జార్ 7 ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేస్తుంది పాయింట్ తీసేయాలి మనం అంటే 10 తో ఇంటూ చేయాలి. అప్పుడు న్యూమరేటర్ కూడా 10 తో ఇంటూ చేయాలి కదంటే 725 ఇంటూ ఇది 10 తో ఇంటూ చేస్తే 2040 అవుతుంది అన్నమాట పాయింట్ తీసేయడం కోసం. ఈ రెండిట్లో 5 టేబుల్ పోతుంది కదా, 5 టేబుల్ 5 1 జార్ 5, 22 లో 4 5 జార్ 25 టైమ్స్, ఇందులో 4 5 జార్ 20, 4 లో 4 జార్ 0 8 టైమ్స్. ఓకే, ఒకసారి దీన్ని సింప్లిఫై చేస్తే 17/7 ఇంటూ 68/6 డివైడెడ్ బై, ఫస్ట్ ఈ రెండు యాడ్ చేసి ఈ 7 మైనస్ చేయాలి, లేకపోతే ఇందులో 7 మైనస్ చేస్తే 95, 95 కి 50 యాడ్ చేస్తే 145/36 అవుతుంది. ఈక్వల్ టు y by 145 ఇంటూ 408. ఓకే, ఒకసారి దీన్ని చూసినట్లయితే 17/7 ఇంటూ 68/6 ఈ డివైడెడ్ బై ఇంటూగా మార్చినప్పుడు తర్వాత ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అంటే 36/145 ఈక్వల్ టు, ఇప్పుడు RHS ఏముంది y by 145 ఇంటూ 408. ఓకే, ఒకసారి ఇక్కడ డినామినేటర్ 145 ఉంది, ఇక్కడ డినామినేటర్ 145 ఉంది. నెక్స్ట్ ఈ 6 టేబుల్ 36 లో 6 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఈ 6 టేబుల్ 48, 40 లో 6 6 జార్ 36, 48 8 6 జార్ 48 టైమ్స్ 68 టైమ్స్ పోతుంది. ఇక్కడ 68 ఉంది, ఇక్కడ 68 ఉంది, కట్ చేశాను. ఇక్కడ ఏం మిగిలింది 17/7 ఈక్వల్ టు, ఇక్కడ ఓన్లీ y ఉంది అంటే y వాల్యూ ఎంత అనమాట 17/7 అనమాట. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 11th వన్, ద డిస్టెన్స్ d a moving body travels varies directly with time t, then a time travels 120 miles in 3 hours, then how many miles would it travel in 8 hours? అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది టైం కి ప్రపోర్షనల్ గా ఉంది అంటే అనుపాతంలో, అనులోమానుపాతం అంటాం కదా, అంటే మొదటి విలువ పెరుగుతూ ఉంటే రెండో విలువ కూడా పెరుగుతూ ఉంది అనుకోండి, దాన్ని అనులోమానుపాతంలో ఉంటాం. అంటే ఇక్కడ మనకి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటాం, తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు తక్కువ టైం తీసుకున్నాం. అంటే రెండు డిస్టెన్స్ టైం అనేది ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయన్నమాట. అయితే ఒక ట్రైన్ 120 మైల్స్ ట్రావెల్ చేయడానికి 3 అవర్స్ తీసుకుంటే 8 అవర్స్ లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అన్నాడు. ఇట్లా మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉన్నప్పుడు ఫస్ట్ క్వాంటిటీని x, సెకండ్ క్వాంటిటీ y అయినట్లయితే ఫార్ములా ఏమి యూజ్ చేయాలంటే x1/y1 ఈక్వల్ టు x2/y2 అనే ఫార్ములాని యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు క్వాంటిటీస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ లో ఉన్నప్పుడు, అనులోమానుపాతంలో ఉన్నప్పుడు. అదే కానీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మొదటి విలువ పెరుగుతుంటే రెండో విలువ తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ఉంది, 10 మంది వ్యక్తులు 10 రోజుల్లో చేస్తే 20 మంది వ్యక్తులు 5 రోజుల్లోనే చేసేస్తారు. అంటే వ్యక్తుల సంఖ్య పెరుగుతుంటే రోజుల సంఖ్య తగ్గుతుంది. ఇవి రెండు మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం, విలోమానుపాతంలో అంటాం. అప్పుడు ఏ ఫార్ములా ఉపయోగించాలంటే x1y1 ఈక్వల్ టు x2y2 అనే ఫార్ములాను ఉపయోగించాలి. ఇది ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉన్నప్పుడు అంటే విలోమానుపాతంలో ఉన్నప్పుడు. ఇది ఎప్పుడు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అనులోమానుపాతంలో ఉన్నప్పుడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం టైం తీసుకుంటే రెండవది డిస్టెన్స్ తీసుకోవచ్చు, లేకపోతే డిస్టెన్స్ తీసుకుంటే టైం తీసుకోవచ్చు. ఇక్కడ x1 అంటే ట్రైన్ 120 కిలోమీటర్ అంటే 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంది 3 అవర్స్ టైం తీసుకుంది. అయితే 8 అవర్స్ లో టైం ఎంత తీసుకున్నా కదా ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అనుకుందాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి 3 × x ఈక్వల్ టు 120 × 8 అవుతుంది కదా.
3 టేబుల్ 120లో 40 టైమ్స్ కట్ అవుతుంది. అంటే x ఈక్వల్ టు 4 8 32 జీరో ఉంది కదా, అంటే 320 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది అనమాట. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th వన్. If the simple interest on a sum of money for 2 years at 5% per annum is 50 rupees, then what is the compound interest when compounding annually at the same rate of for the same time? సంవత్సరానికి 5% చొప్పున 2 సంవత్సరాల కాలానికి కొంత మొత్తంపై సాధారణ వడ్డీ 50 రూపాయలు అయితే అప్పుడు ఏటా అదే రేటుతో అదే సమయంలో చక్రవడ్డీ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంటే 5%. ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి మొదటి సంవత్సరం 5% అయితే సెకండ్ ఇయర్ కూడా 5% అవుతుంది. ఇదేంటి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో అయితే అంటే టోటల్ 10% అన్నమాట. అంటే ఇక్కడ మనకి 10% ఎంతకి ఈక్వల్ అంట 50 రూపీస్ అయింది మనకి. అయితే ఇదే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేసినట్లయితే మనకి ఎంత అవుతుంది వడ్డీ అని, ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2 సంవత్సరాలకు ఏమవుతుంది ఫార్ములా కాల్కులేట్ చేయడానికి, ఏకమొత్తంగా కాల్కులేట్ చేయడానికి x ప్లస్ వై ప్లస్ xy బై 100 ఈ ఫార్ములాను ఉపయోగించినట్లయితే మనకి 2 సంవత్సరాల్లో ఎంత పర్సెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాల్కులేట్ చేయవచ్చు అనమాట. ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది, మొత్తం ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇదేమో రెండింటికి డిఫరెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ అవుతుంది అన్నమాట. అంటే 5 ప్లస్ 5 ప్లస్ 5 ఇంటూ 5 బై 100. 5 ప్లస్ 5 అవుతుంది 10 అవుతుంది, ప్లస్ 5 5 25. 100 తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది 2 ప్లేసెస్ పాయింట్ ముందుకు వస్తుంది, అంటే 10.25 అవుతుంది అనమాట. అంటే 10% 50 రూపీస్ అయితే 10.25% ఎంతకి సమానం అవుతుంది? దీని నుంచి మనం 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 50/10 అవుతుంది, అంటే 5 రూపీస్ అవుతుంది. మనకి ఎంత కావాలి 10.25% కావాలి. అంటే 10.25 ఇంటూ ఒక్కొక్క యూనిట్ 5 రూపీస్ కదా, మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 5 5 25 2 5 2 10 plus 2 12 1 5 0 0 plus 1 1 5 1 5 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే 51 రూపీస్ 25 పైసా అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th వన్. A toy car costs 1800. Its price is reduced to 1500 in the sale. By what percent was the price reduced? ఒక బొమ్మ కారు ధర 1800, ఇది ధర 1500తో విక్రయంలో ఉంది, తగ్గించిన ధర శాతము. యాక్చువల్గా దాని ఎంఆర్పి అంటే 1800 రూపీస్. ఓకే, దాన్ని 1500కే సేల్లో పెట్టారనమాట. అంటే ఇక్కడ ఎంత తగ్గించారు మనకి 300 రూపీస్ తగ్గించారు. దేని మీద 1800 మీద. దీన్ని పర్సంటేజ్ లోకి మార్చాలి కాబట్టి ఏం చేయాలి 100తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 zeros గెట్స్ క్యాన్సిల్. 6 టేబుల్ 3 టైమ్స్, 6 టేబుల్ 5 50 టైమ్స్, అంటే 50/3% ధర తగ్గించబడింది అన్నమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్. The LCM of 3 numbers 120, 240 and 480 ఈ మూడిటి యొక్క కసాగు ఎంత అంటారన్నమాట. మనం కసాగు అడిగినప్పుడు పెద్ద నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ పెద్ద నెంబర్లో మిగిలిన 2 నెంబర్స్ పోయినట్లయితే అదే మనకి ఎల్సిఎం అవుతుందన్నమాట. 120 టేబుల్ 480లో పోతుంది, 240 టేబుల్ కూడా 480లో పోతుంది. కాబట్టి 480ని మనం ఎల్సిఎం గా తీసేసుకుంటాం. అలా పోనట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 3 4 8. ఇక్కడ మనం పెద్ద నెంబర్ 8 మీద కాన్సన్ట్రేట్ చేసాం. 4 టేబుల్ పోతుంది కానీ 3 టేబుల్ పోదు. అప్పుడు ఏం చేయాలి 8 టేబుల్ వచ్చే నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 8 టేబుల్ వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి 16 అయినప్పటికీ 3 పోవడం లేదు. మరి 8 టేబుల్ వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి 24. ఇప్పుడు 3 టేబుల్ పోతుంది కదా, 3ని పోతుంది 4ని పోతుంది, కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది 24 అవుతుంది అనమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఉపయోగించినట్లయితే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందన్నమాట 480 అవుతుంది. ఎక్కడ మనకి 4th ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్.
A thief is noticed by a policeman from a distance of 380 meters. The thief starts running and the policeman chases him. The thief and the policeman run at a speed of 25 meters per second and 30 meters per second respectively. What is the time taken by the policeman to catch the thief? ఒక దొంగ 380 మీటర్ల దూరం నుంచి ఒక పోలీసు గమనించాడు. దొంగ పరిగెత్తడం ప్రారంభించాడు మరియు పోలీసు అతన్ని వెంబడించాడు. దొంగ మరియు పోలీసుల వరుసగా 25 మీటర్ల పర్ సెకండ్ మరియు 30 మీటర్ల పర్ సెకండ్ వేగంతో పరిగెత్తారు. దొంగను పట్టుకోవడానికి పోలీసుకి ఎంత సమయం పడుతుంది? ఓకే, ఇక్కడ మనకి పోలీసు ఉన్నాడు అనమాట. ఇతనికి 380 మీటర్ల దూరంలో దొంగ కనిపించాడు. ఇక్కడ థీఫ్ కనిపించాడు. ఈ పోలీసుని చూసిన వెంటనే ఇతను పరిగెత్తడం ప్రారంభించాడు అనమాట. ఈ డైరెక్షన్ లో పరిగెత్తాడు కదా, పోలీసుకి ఆపోజిట్ డైరెక్షన్ లో పరిగెడతాడు. అప్పుడు పోలీసు కూడా అతను వెంబడిస్తూ పరిగెడుతున్నాడు అనమాట. ఇతనేమో 30 మీటర్ల పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్నాడు. ఇతనేమో 25 మీటర్లు పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్నాడు. అయితే ఈ పోలీసు ఆ దొంగను పట్టుకోవడానికి ఎంత సమయం తీసుకుంటాడు అన్నమాట. ఇది మనకి రిలేటివ్ స్పీడ్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సాపేక్ష వేగం అంటాం కదా. ఇద్దరు కూడా మనకి ఒకే డైరెక్షన్ లో మనకి ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే రెండింటి యొక్క డిఫరెన్స్ అవుతుంది. అంటే 30 లోంచి 25 మైనస్ చేస్తే 5 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇద్దరు ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంటే ఈ రెండింటి మొత్తం అవుతుంది. అంటే 55 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇద్దరికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? ఇదేమో స్పీడ్, రిలేటివ్ స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఏమో 380 మీటర్స్. ఇప్పుడు మనకి టైం కావాలి. టైం కాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ అన్నమాట, రిలేటివ్ స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 380 మీటర్స్. రిలేటివ్ స్పీడ్ ఎంత? 5. 5 టేబుల్ 7 5 are 35, ఇంకా 3 ఉంది 30, ఇంకా 6 5 are 30. అంటే ఎంత అవుతుంది అనమాట? 76 సెకండ్స్ టైం పడుతుంది అనమాట ఆ పోలీస్కి అతను దొంగని పట్టుకోవడానికి. ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 16th one. A shopkeeper decided the price of 2 sarees and 4 shirts to be 1600 rupees. With the same money, one can buy 1 saree and 6 shirts. If I want to buy 12 shirts, how much shall I have to pay? ఒక దుకాణదారుడు 2 చీరలు మరియు 4 షర్ట్ల ధరను 1600గా నిర్ణయించాడు. అదే డబ్బుతో ఒక చీర మరియు 6 షర్ట్లు కొనవచ్చు. నేను 12 షర్ట్లు కొనాలనుకుంటే ఎంత చెల్లించాలి? ఇక్కడ మనకి సారీస్ అండ్ షర్ట్స్, సారీ అండ్ షర్ట్స్ అన్నమాట. ఓకే, షాప్ కీపర్ ఎలా డిసైడ్ చేశాడు? 2 సారీస్ 4 షర్ట్స్ రెండు కలిపి తీసుకున్నట్లయితే మనకి కాస్ట్ ఎంత అవుతుంది అనమాట? 1600 రూపీస్ అవుతుంది. అలా కాకుండా ఒకసారి ప్లస్ 6 షర్ట్స్ తీసుకున్నా కూడా సేమ్ అంతే కాస్ట్ అవుతుంది. ఒకవేళ నేను 12 షర్ట్లు 12 షర్ట్స్ పర్చేజ్ చేయాలనుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ సారీస్ అయినా ఈక్వల్ చేయాలి, షర్ట్స్ అయినా ఈక్వల్ చేయాలి. అప్పుడు మనం ఒక్కొక్క దాని యొక్క ప్రైస్ ని డిసైడ్ చేయగలం. ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని 2 తో ఇంటూ చేద్దాం. మొత్తం టోటల్ గా ఈక్వేషన్ 2 తో ఇంటూ చేసినట్లయితే ఈ ఈక్వేషన్ అంతా ఎలా మారిపోతుంది? మనకి 2 1s are 2 అవుతుంది, 6 2s are 12 అవుతుంది. ఇది 2 1600s are 3200 అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సారీస్, ఇక్కడ 2 సారీస్, కానీ షర్ట్స్ మాత్రం ఇక్కడ 4 ఉంటే 12 ఉన్నాయి. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 12 నుంచి 4 మైనస్ చేస్తే 8 షర్ట్స్ అనమాట. 8 షర్ట్స్ బ్యాలెన్స్ వస్తుంది. 8 షర్ట్స్ కాస్ట్ ఎంత వస్తుంది? 3200 లోంచి 1600 మైనస్ చేస్తే 1600 రూపీస్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఒక షర్ట్ కాస్ట్ ఎంత అవుతుందంటే 1600 by 8 అవుతుంది. 8 టేబుల్ 16 లో 2 టైమ్స్ 2 జీరోస్ ఉన్నాయి, అంటే 200 రూపీస్ అన్నమాట. మరి ఎన్ని షర్ట్స్ కొనాలనుకున్నాం? మనం 12 షర్ట్స్ కొనాలనుకుంటున్నాం. అంటే 12 into 200, 12 2s are 24 కదా, అంటే 2400 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 17th one. In an examination, there are 3 subjects of 100 marks each.
A student score 75% in first subject and 86% in the second subject. He scored 68 in aggregate. His percentage of marks in the third subject is. ఒక పరీక్షలో ఒక్కొక్కటి 100 మార్కుల 3 సబ్జెక్టులు ఉంటాయి. ఒక విద్యార్థి మొదటి సబ్జెక్టులో 75% మార్కులు మరియు రెండవ సబ్జెక్టులో 86% మార్కులు సాధించాడు. అతను మొత్తం 65% మార్కులు సాధించిన తన మూడవ సబ్జెక్టులో మార్కుల శాతం ఎంత? ఇక్కడ 3 పేపర్లు ఉన్నాయి, 1, 2, 3. ఇక్కడ ఒక్కొక్కటి మాక్సిమం మార్క్స్ ఎంత అంటే 100 మార్క్స్ అన్నమాట. ఇది 100, ఇది 100, ఇది 100. నెక్స్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ లో 75% మార్క్స్ స్కోర్ చేశాడు. సెకండ్ సబ్జెక్ట్ లో 86% మార్క్స్ స్కోర్ చేశాడు. ఓవరాల్ గా 3 సబ్జెక్ట్స్ చూసినప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే 68% వచ్చింది అతనికి. అయితే థర్డ్ సబ్జెక్ట్ లో ఎంత స్కోర్ చేసి ఉంటాడు అంటే థర్డ్ సబ్జెక్ట్ లోకి యావరేజ్ మూడింటికి మనం 68, 68, 68 అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంత ఎక్కువగా ఉంది ప్లస్ అంటే ఎంత తక్కువగా ఉంది. ఇక్కడ మనకి 68 కంటే ఇది ఎంత ఎక్కువగా ఉంది, మనకి 2 అంటే 7 ఎక్కువగా ఉంది. అంటే లేకపోతే 68 మనకి 7 తక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 68 కంటే ఇది ఈ 86 కంటే ఇది ఎంత తక్కువగా ఉంది అంటే 60 లోంచి 8 మైనస్ చేస్తే 8 అంటే 18 తక్కువగా ఉంది. అంటే ఇక్కడ మనకి థర్డ్ సబ్జెక్ట్ లో ఈ మొత్తాన్ని ఇందులోంచి మైనస్ చేస్తే ఎంత ఉంటుందో అంత స్కోర్ చేశానమాట, తగ్గిపోతుంది అనమాట ఇది యావరేజ్. ఎందుకంటే ఈ రెండు సబ్జెక్ట్ లో కూడా 68 కంటే ఎక్కువ వచ్చాయి కాబట్టి థర్డ్ సబ్జెక్ట్ లో 68 కంటే తక్కువ వస్తుంది. అప్పుడే కదా యావరేజ్ 68 వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, 18 కి 17 యాడ్ చేస్తే 25 మార్క్స్ తక్కువ వస్తాయి అన్నమాట థర్డ్ సబ్జెక్ట్ లో. -25 చేసినట్లయితే 8 లోంచి 5 మైనస్ చేస్తే 3, 6 లోంచి 2 మైనస్ చేస్తే 4. అంటే థర్డ్ సబ్జెక్ట్ లో ఎంత స్కోర్ చేశారనమాట 43% స్కోర్ చేశాడు. అది ఎక్కడ మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 18th వన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ సాలిడ్ స్పియర్స్ ఈచ్ ఆఫ్ డయామీటర్ 6 centimeters that can be made by melting a solid metal cylinder of height 12 centimeters and diameter 6 centimeters. 12 సెంటీమీటర్ల ఎత్తు మరియు 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఘన స్తూపంలో కరిగించడం ద్వారా ఒక్కొక్కటి వ్యాసం 6 సెంటీమీటర్లు కలిగిన ఎన్ని ఘన గోళాలు తయారు చేయవచ్చు? ఒక మెటల్ సిలిండర్ ఉంది, స్తూపం ఉంది. ఓకే, దీని యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఏంటంటే హైట్ ఏమో 12 సెంటీమీటర్స్ అంటే డయామీటర్ ఏమో 6 సెంటీమీటర్స్. దీన్ని మెల్ట్ చేసి ఇలా స్పియర్స్ గా బాల్స్ గా తయారు చేశారన్నమాట. ఓకే, దీని యొక్క డయామీటర్ కూడా 6 సెంటీమీటర్స్ ఉండేటట్లు తయారు చేసినట్లయితే ఇట్లా దీన్ని కరిగించి ఇలా బాల్స్ తయారు చేసినప్పుడు ఎట్లాంటి బాల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, ఎన్ని ఏర్పడతాయి అంటాడు అనమాట. ఇక్కడ మనకి ఈ సిలిండర్ యొక్క వాల్యూము ఈ బాల్స్ యొక్క వాల్యూము సేమ్ ఉంటుంది. ఎందుకంటే దీన్ని మాత్రమే కరిగించి మనం బాల్స్ తయారు చేసాం, అదే మెటీరియల్ తో బాల్స్ తయారు చేసాం. కాబట్టి ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అవుతుంది. అయితే ఇక్కడ మనం స్పియర్స్ చాలా తయారు చేసాం కాబట్టి వాటి అన్నిటి మొత్తం యొక్క వాల్యూమ్ సమానం అవుతుంది ఘన పరిమాణానికి. వాటిని సమ్ n అనుకుందాం. n స్పియర్స్ తయారు చేసుకుంటే వాటి అన్నిటి యొక్క ఘన పరిమాణానికి సమానంగా ఉంటుంది అన్నమాట ఈ స్తూపం యొక్క ఘన పరిమాణం. స్తూపం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి? πr²h. ఇక్కడ n ఇంటూ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ని స్పియర్స్ అని. మనకి గోళం ఘన పరిమాణాన్ని చూడండి 4/3 πr² కదా. ఇక్కడ పై గెట్స్ క్యాన్సిల్. ఈ r కట్ చేయకూడదు ఎందుకంటే ఈ r అనేదేమో స్తూపంది, ఈ r అనేదేమో గోళంది. ఇక్కడ r వాల్యూ ఎంత? ఇది డయామీటర్ అయితే రేడియస్ అందులో సగం ఉంటుంది అంటే 3 ఉంటుంది. స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. ఇంటూ హైట్ ఎంత? 12 ఈక్వల్ టు n ఇంటూ 4/3 ఇంటూ ఇక్కడ r ఎంత అవుతుంది? డయామీటర్ 6 అయితే r 3 అవుతుంది కదా, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 3 టైమ్స్ రాస్తాం. 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇక్కడ చూడండి 3 గెట్స్ క్యాన్సిల్, 3 గెట్స్ క్యాన్సిల్. ఈ 4 టేబుల్ 12 లో 3 టైమ్స్ మళ్ళీ 3 1 టైం కట్ అవుతుంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఇక్కడికి వస్తే డివైడ్ చేసి ఇంటూ చేస్తుంది కదా, 3 1s are 3. అంటే మనం ఎన్ని గోళాలు తయారు చేయొచ్చు అంటే 3. ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 19th వన్. A and B are 2 typists. One afternoon
they were each given 80 pages for typing. They decided the work equally, but B finished 40 minutes before A, who took 4 hours for the same. The next afternoon they were again given 121 pages to type. However, this time they decided to divide the work such that they finished typing simultaneously. How many pages did A have to type? అంటే A మరియు B ఇద్దరు టైపిస్టులు ఉన్నారట. ఒక మధ్యాహ్నం టైపింగ్ కోసం ఒక్కొక్కరికి 80 పేజీలు ఇచ్చారు. గివెన్ పేజెస్ ఆఫ్టర్నూన్ దే ఆర్ ఈచ్ 80 పేజెస్ చొప్పున ఇచ్చారు. వారు పనిని సమానంగా విభజించారు. అయితే ఏ 4 గంటల సమయం పడితే నెక్స్ట్ 40 నిమిషాల ముందు బి పూర్తి చేశాడు. అంటే ఏ కంటే 40 నిమిషాల ముందు పూర్తి చేశాడు. ఏకేమో 4 గంటల సమయం పట్టింది అనమాట. మరుసటి రోజు మధ్యాహ్నం టైప్ చేయడానికి వారికి మళ్ళీ 121 పేజీలు ఇవ్వబడ్డాయి. అయితే ఈసారి వారు టైపింగ్ ఏకకాలంలో పూర్తి చేసేలా పనిని విభజించాలని నిర్ణయించుకున్నారు. ఏ ఎన్ని పేజీలు టైప్ చేయాల్సి ఉంది? ఇక్కడ ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్నమాట. ఓకే, one of them they were each given 80 pages for typing. ఒక్కొక్కరికి 80 పేజెస్ చొప్పున మనకి టైప్ చేయడానికి ఇచ్చారన్నమాట. అయితే ఇక్కడ ఏ దీన్ని 4 అవర్స్ లో ఫినిష్ చేస్తే బి అతని కంటే ఒక 40 మినిట్స్ బిఫోరే ఫినిష్ చేశాడు. అంటే 3 hours 20 minutes లోనే ఫినిష్ చేయడం జరిగింది 40 minutes ముందంటే. నెక్స్ట్ డే మళ్ళీ ఏం చేశారనమాట, వాళ్ళకి 121 పేజీలు టైప్ చేయడానికి ఇచ్చారు. ఈసారి అలా కాకుండా ఇద్దరు ఒకేసారి పని పూర్తి చేసేలాగా వాటిని షేర్ చేసుకున్నారనమాట. అప్పుడు మనకి ఏకి ఎన్ని పేపర్లు టైప్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 4 hours లో ఇక్కడ మనకి 80 పేపర్స్ టైప్ చేశారు. ఇట్నేమో 3 hours 20 minutes లోనే మనకి 80 పేపర్స్ టైప్ చేశాడు. అంటే ఇక్కడ ఇతనికి అంటే ఏకి 1 hour కి ఎన్ని పేపర్స్ టైప్ చేస్తున్నాడు 40 పేపర్స్ టైప్ చేస్తున్నాడు. అంటే 4 తో. ఓకే, ఇక్కడ మనకి 80 పేపర్స్ టైప్ చేయడానికి 4 hours టైం పట్టింది. అంటే 1 hour లో ఎన్ని టైప్ చేయగలుగుతున్నాడు? ఈ 80ని 4 తో డివైడ్ చేస్తే 20 పేజెస్ టైప్ చేయగలుగుతున్నాడు. నెక్స్ట్ బికి 3 hours 20 minutes లో 80 పేపర్స్ టైప్ చేయగలుగుతాడు. అంటే 3 hours 20 minutes, ఈ 20 minutes కూడా అవర్స్ లో మార్చినట్లయితే 60 తో డివైడ్ చేస్తాం. అంటే 1 3 times 2 టేబుల్ అంటే 3 1/3 hours. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చితే 3 3s are 9 + 1 10/3 hours లో ఫినిష్ చేస్తారనమాట. అంటే ఇక్కడ మనకి 10/3 hours లో ఎన్ని పేపర్స్ ఎన్ని పేజెస్ టైప్ చేస్తున్నాడు 80 పేజెస్. అప్పుడు ఇతనికి 1 hour లో ఎన్ని పేజెస్ టైప్ చేస్తారంటే 80 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది కదా, RHS లోకి తీసుకెళ్తే 3/10 అంటే 10 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 8 times. 8 3s are 24. అంటే ఇక్కడ బి ఎన్ని టైప్ చేయగలడు 24 పేజెస్ టైప్ చేయగలడు అన్నమాట. ఇదేంటి ఎఫిషియన్సీ సామర్థ్యం అనమాట. అంతేగాని ఇది ఏ 1 గంటలో 20 పేజీలు పని చేస్తే బి 24 పేజీలు చేయగలుగుతుంది. అంటే ఏ సామర్థ్యం ఇక్కడ ఎక్కువ కదా. అంటే ఎఫిషియన్సీ అంటే వీళ్ళ సామర్థ్యాల నిష్పత్తి ఎంత అంటే 20:24. రెండిట్లో 4 ఎక్కువ, ఇందులో 5 సార్లు ఇందులో 6 సార్లు. అంటే వీళ్ళ యొక్క సామర్థ్యాల నిష్పత్తి ఎంత అంటే 5:6 అన్నమాట. తర్వాత రోజు వాళ్ళిద్దరికి 121 పేజీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ సామర్థ్యాల ప్రకారం వాటిని షేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం 121 పేజీలని వాళ్ళ సామర్థ్యాల ప్రకారం షేర్ చేసుకోవాలి ఏకి బికి. ఇక్కడ 5:6 5 + 6 ఎంత 11. ఇక్కడ 11 యూనిట్లు 121కి సమానం. అప్పుడు ఒక్కొక్క యూనిట్ ఎంత అవుతుంది 11 121 అంటే 11 యూనిట్లకి సమానం. ఇక్కడ ఏకి ఏ నిష్పత్తులు ఇవ్వాలి 5 భాగాలు ఇవ్వాలి, బికి 6 భాగాలు ఇవ్వాలి. అంటే ఇంటూ 11 చేసాం ఇంటూ 11. అప్పుడు మనకి 5 11s are 55. అంటే ఏ 55 పేజెస్ తీసుకుంటే బి 66 పేజెస్ తీసుకోవాలి. అప్పుడు ఇద్దరు కూడా ఒకే సమయంలో పూర్తి చేయగలుగుతారు అనమాట.
కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 4th ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 20th one. Tina gets a discount of 15% on a grinder whose market price is 80 to 100. Since she paid cash, she gets additional 3% discount too. How much does she pay? Tina ప్రకటిత ధర 8200 గల గ్రైండర్ పై 15% తగ్గింపు పొందుతుంది. ఆమె నగదు చెల్లిస్తున్న కారణంగా అదనంగా 3% తగ్గింపు కూడా లభిస్తుంది. ఆమె ఎంత చెల్లించింది? ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 8200 రూపీస్. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? 15%. అంటే 100 రూపీస్ 85 రూపీస్కి వస్తుంది కదా, అంటే 85/100. మళ్ళీ క్యాష్ రూపంలో పే చేస్తే ఇంకొక 3% డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 100 లోంచి 3 మైనస్ చేస్తే 97/100 అవుతుంది అన్నమాట. ఇది సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 2 zeros గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 5 టేబుల్ 20 టైమ్స్, 5 టేబుల్ 1 17 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్ 10 టైమ్స్, 41 టైమ్స్. అంటే ఇక్కడ 41 ఉంది, 17 ఉంది, 97 ఉంది, డినామినేటర్ లో 10 ఉంది. యూనిట్ ప్లేస్ బట్టి చూద్దాం. 7 7 are 49, 9 ఉంది, 9 1 are 9. యూనిట్ ప్లేస్ ఫస్ట్ నెంబర్ 9 అవ్వాలి. మరి డినామినేటర్ లో 10 ఉంది కాబట్టి ఒక ప్లేస్ ముందు పాయింట్ వస్తుంది. అంటే పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ ఏమవ్వాలి? 9 అవ్వాలి. అది ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ లేదు, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మల్టిప్లై చేస్తే మనకి అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడతో మనం 13th January 2023 షిఫ్ట్ 2లో భాగంగా అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.